ఎలాంటి ఆధారాలు సాక్ష్యాలు లేకపోయినా చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందని, అలాంటి బాధితులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని లీగల్ సెల్ ప్రతినిధులకు వైఎస్ జగన్ సూచించారు. కేవలం వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతోనే ప్రభుత్వం కేసులను నడిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో వైఎస్ జగన్ ఈ కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు అత్యంత దారుణంగా తయారయ్యాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు కేసులు పెట్టి తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ లీగల్ సెల్ మరింత అప్రమత్తంగా ఉండి బాధితులకు న్యాయం చేయాలని జగన్ సూచించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన లీగల్ సెల్ విభాగం సమావేశంలో జగన్ మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. చంద్రబాబు పాలనలో కలియుగ రాజకీయాలు చూస్తున్నామని, న్యాయం, ధర్మం ఎక్కడా కనిపించడం లేదని వ్యాఖ్యానించారాయన. తప్పుడు వాంగ్మూలాలు తీసుకుని తప్పుడు సాక్ష్యాలతో కేసులను నడిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రలోభాలు పెట్టి బెదిరించి తీసుకునే వాంగ్మూలాలకు అసలేమాత్రం విలువ ఉండదన్నారు. రాష్ట్రంలో మొదటిసారి ఇలాంటి పరిస్థితులు చూస్తున్నామని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో న్యాయవాదులుగా కీలక పాత్ర పోషించాలన్నారు. మన ప్రభుత్వ హయాంలో అనేక రకాలుగా న్యాయవాదులకు తోడుగా నిలిచామని గుర్తు చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం సూపర్ 6, సూపర్ 7ల మాదిరిగానే న్యాయవాదులను కూడా మోసం చేసిందన్నారు. ఈ ప్రభుత్వానివి అన్ని అబద్ధాలు, మోసాలేనని, అన్ని రంగాలు తిరోగమన దశలోనే ఉన్నాయని విమర్శించారు. లా అండ్ ఆర్డర్ పరిస్థితి మరింత ఘోరంగా ఉందని, ఎక్కడా అభివృద్ధి అనేదే కనపడటం లేదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకనంటే ఇంతగా మోసాలు చేసిన పరిస్థితి, ఇంతగా అబద్ధాలు చెప్పిన పరిస్థితి బహుశా ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా మనం చూసింటాం. చివరికి లాయర్లకు కూడా మోసం చేసిన పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపున వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. చదువుల రంగం తీసుకున్న, పేదవాడి ఆరోగ్యానికి సంబంధించిన రంగం తీసుకున్న, వ్యవసాయ రంగం తీసుకున్న, లా అండ్ ఆర్డర్ తీసుకున్న, గవర్నెన్స్లో ట్రాన్స్పరెన్సీ తీసుకున్న, ఏ రంగాన్ని తీసుకున్నా కూడా అన్ని రకాలుగా తిరోగమనమే కనిపిస్తుంది తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడా కూడా పురోగతి, అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించని పరిస్థితి. మద్యం, ఇసుక పేరుతో జరుగుతున్న దోపిడీల గురించి వివరించిన జగన్ అమరావతిలో జరుగుతున్న అవినీతిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. హైదరాబాద్, బెంగళూరు లాంటి చోట్ల చదరపు అడుగు 4,000కు నిర్మాణం జరుగుతుంటే అమరావతిలో మాత్రం ఏకంగా 10,000 చొప్పున ఖర్చు చేస్తున్నారని, ఇంతకంటే అవినీతి ఇంకేం కావాలని ప్రశ్నించారు. మామూలుగా 4,000, 4,500 రూపాయలు కడితే బ్రహ్మాండమైన హైదరాబాదు, బెంగళూరు లాంటి ప్లేస్లో కూడా 5 స్టార్ లాబీతో ఫ్లాట్లు నిర్మాణం 4,000, 4,500 రూపాయలు పెడితే బ్రహ్మాండంగా కడతారు. కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ 4,500 రూపీస్ దాటదు. అమరావతిలో కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ 10,000, 9,000 కళ్ళ ముందరనే మొబిలైజేషన్ అడ్వాన్స్. ఇంతకుముందు లేదు మొబిలైజేషన్ అడ్వాన్స్, ఇప్పుడు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తున్నారు. అంటే పన్ను చేయక మునిపే 10% మొబిలైజేషన్ అడ్వాన్స్. మొబిలైజేషన్ అడ్వాన్స్ 10% ఇస్తున్నారు, అందులో 8% తీసుకుంటా ఉన్నారు. కళ్ళ ముందర కనిపిస్తూ ఉన్న కరప్షన్ ఇవన్నీ కళ్ళెదితే. ఇవన్నీ నేను ఎక్కడా కూడా కంటి ముందర కనిపించే కరప్షన్ మాత్రమే చెప్తా ఉన్నా. పార్టీ కోసం కష్టపడే వారికి ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వచ్చే మన ప్రభుత్వంలో అలాంటి వారందరికీ న్యాయం చేసేందుకు ఇప్పటి నుంచే ప్రత్యేకంగా డేటాబేస్ కూడా పెడుతున్నట్టుగా వెల్లడించారు. ఇప్పటి వరకు పార్టీ కోసం న్యాయవాదులు బాగా పనిచేశారని ప్రశంసిస్తూనే రానున్న రోజుల్లో మరింత యాక్టివ్గా పనిచేయాలని జగన్ సూచించారు.